క్వైరింగ్ అంటే ఏమంటారంటే రిక్వెస్టింగ్ అంటారన్నమాట. రిక్వెస్ట్ చేయడం. ఎవరిని రిక్వెస్ట్ చేయాలి మనం? ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? ఎవరిని రిక్వెస్ట్ చేయాలిరా మనం? డేటాబేస్. మనకి ఏముంటుందంటే మన డేటా ఏదైతే ఉందో డేటాబేసు, ఆ డేటాబేస్ నుండి మనకి ఏం కావాలనుకో, డేటా కనుక కావాలి అనుకో, మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్తో డేటాబేస్కి రిక్వెస్ట్ అనేది చేస్తాం. ఎస్క్యూఎల్తో రిక్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా డేటాబేస్కి చేయొచ్చా? చెయ్యలేము. ఎక్కడికి చేస్తాం మనము? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి ఏం చేస్తారంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారంటే, సపోజ్గా నేను ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి నేనేం చేద్దామంటే ఒక వస్తువుని బై చేద్దాం అనుకున్నాను అనమాట. ఈ వెబ్సైట్ని క్లిక్ చేద్దామని వెంటనే క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ ఈ షర్ట్ కొన్నాను జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తానుకో, వెంటనే ఏం జరిగిద్దిరా? బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిద్ది? నా నుండి ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ నుండి ఏమవుతుంది? ఓకే, వాళ్ళ నవీన్ వాళ్ళ సార్ కంట షర్ట్ కావాలంట అనేసి వెంటనే ఏం చేస్తుంది? అది ఏం చేస్తుందంటే ఒక క్వైరీ క్రియేట్ చేసేసి డేటాబేస్కి పంపుతుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న డేటాలో నుండి ఏం చేస్తుందంటే నాకు ఏదైతే షర్ట్ కావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని పంపించేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? సర్వర్ ఏం చేస్తుందంటే ఆ ఇన్వాయిస్ మొత్తాన్ని జనరేట్ చేసేసి నాకు ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు అమౌంట్ ఎంతో అవన్నీ నాకు కనపడతాయి. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొనాలా కొనకూడదు డిసైడ్ అయ్యి కొనేస్తాను అనమాట. అంటే ఇలా చేసేటప్పుడు ఏం చేస్తుంది? క్వైరీ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాము మనము? సర్వర్ అనేది ఏం చేస్తుంది? సర్వర్ ఏం చేస్తుంది? డేటాబేస్తో మాట్లాడడం. డేటాబేస్ అన్న డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్తో ఏం చెప్పాలి అంటే తనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ తీసుకురావడానికి ఏం చేస్తుంది? ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి దాంట్లో ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో క్వైరీస్ అనేది ఏం చేస్తుందంటే చేయడం అనేది చేస్తుంది అనమాట. క్వైరీస్ చేయడం అంటే చేస్తుంది. నాకు రిక్వెస్ట్ చేస్తుంది, నాకు ఇది కావాలరా, నాకు తీసుకురా అనేసి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది పంపు అనేసి చెప్తుంది అనమాట. ఇలా చేయడానికి ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏం చేస్తుందంటే సర్వర్ డేటాబేస్తో మాట్లాడడానికి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలా డేటాలో క్వైరీస్ క్రియేట్ చేసి డేటా తెచ్చుకునేటప్పుడు మనకి ఏం చేస్తుందంటే సర్వర్ ఆల్ ద డేటా కనుక కావాలి అనుకో, అప్పుడు ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తాం? ఇప్పుడు నా డేటాబేస్ ఉంది. నా డేటాబేస్ లోపల ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్లో ఉన్న ఆల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సర్వర్కి కావాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకో, అప్పుడు మనం ఎస్క్యూఎల్తో క్వైరీ ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఎలా రాస్తామంటే ఎలా రాస్తాము? అప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటిది? ఏదైతే టేబుల్ ఆ టేబుల్ నేమ్ ఇస్తున్నాం, ప్రోడక్ట్ అని రాస్తాను. ఓకేనా? ఆ తర్వాత సెమీకాలన్ పెట్టేసి ఏం చేసాను, రన్ చేసాను. అప్పుడు నాకేమైందంటే నా ప్రోడక్ట్ అనే టేబుల్లో ఎన్నైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్లో ఉన్న ఆల్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఏమైందంటే నాకు రావడం అనేది జరిగిపోయింది. ఓకే, అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నాను అన్నది, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఎలా అంటే నాకు మురళి అనే అతను చెప్పాడన్నమాట. ఏమని చెప్పాడంటే, అన్న నువ్వు ఇవన్నీ కొనబాక, ఏదన్నీ చెత్త అంతా ఉంటుంది, ఏవైతే రేటింగ్ 4 రేటింగ్ కంటే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకోవాలన్నా అని చెప్పాడు అన్నమాట. ఆ ప్రోడక్ట్ చూసుకొని వాటిలో కొనుక్కో అన్న అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న డేటాలో ఏం చేస్తాము? మోర్ దాన్ 4 రేటింగ్ అంటే 1 రేటింగ్ ఉంటే, 2 రేటింగ్ ఉంటే, 3 రేటింగ్, 3.2, 4, 4.25 ఇట్లా మనకి ఏముంటుంది? బోల్డ్ అండ్ రేటింగ్స్ ఉంటాయి కదా. వాటిల్లో నాకేం కావాలనుకున్నానంటే పర్టికులర్గా నాకేం కావాలనుకుంటున్నానంటే ఇంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకోవాలనుకో, అప్పుడు నేను ఎలా తెచ్చుకుంటాను నేను? వేర్ కండిషన్ రాస్తాం సార్. ఎందుకని? మనం ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ పర్పస్లో మనం ఏం చేయాలంటే డేటాబేస్ నుండి ఒక స్పెసిఫిక్ రోస్ని కనుక, స్పెసిఫిక్ డేటాని కనుక మనం డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం నవీన్?
వేర్ అనే ఒక క్లాజ్ను వాడతాం. ఈ వేర్ అనే క్లాజ్ వాడాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, వేర్ అని రాసేసి ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ మనం ఏదైతే స్పెసిఫై చేసామో ఈ కండిషన్ని సాటిస్ఫై అయిన రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కండిషన్ రాయాలంటే జనరల్గా ఎలా రాస్తారు, ఒక కండిషన్ రాయాలి అంటే ఆ కండిషన్ యొక్క సింపుల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కండిషన్ కనుక రాయాలంటే అక్కడ ఏం చేస్తాము, C1 అంటే కాలం నేమ్ చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాం, ఆపరేటర్ అంటే ఆపరేటర్ చెప్పేసి తర్వాత ఏం చేస్తాం, V1 అంటే ఏంటిదిరా వాల్యూ అనేది ఇస్తామన్నమాట. అంటే మనం డేటాబేస్ నుండి ఎంటైర్గా డేటా తెచ్చుకోవాలంటే మనం సెలెక్ట్ స్టార్ ఆఫ్ టేబుల్ అని పెడితే సరిపోయింది మన టేబుల్ని. అలా కాకుండా ఏదైనా సరే సమ్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద డేటాని కనుక రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాం అనుకో అలా తెచ్చుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి ఆ క్లాజ్ సహాయంతో ఏం చేస్తామంటే అక్కడ ఒక కండిషన్ అనేది మెన్షన్ చేసేసి ఆ కండిషన్ మనం ఏదైతే చెప్పామో మన కండిషన్ని సాటిస్ఫై అయిన రోస్ ఏవైతే ఉంటాయో ఆ రోస్ అన్నిటిని కూడా డేటాబేస్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే SQL క్వైరీ అనేది చేస్తారనమాట. ఇలా SQL క్వైరీ చేస్తాం అన్నమాట. అలా క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసేటప్పుడు ఏం చేస్తాం, జనరల్గా ఒక కాలం నేమ్ చెప్తాం. అంటే మన కండిషన్ సాటిస్ఫై చేసే డేటా అంతా రావాలనుకోప్పుడు మనం ఏం చేసాము అన్ని కాలమ్స్ గురించి కాదు మనం చెప్పేది, పర్టికులర్గా నాకేముంది రేటింగ్ 4 కంటే ఎక్కువ ఉన్నాయి తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఏ కాలం ఉంది, రేటింగ్ అనే కాలం ఉంది, వాల్యూ కూడా నా దగ్గర ఉందా. అంటే కాలం ఏ కాలంలో ఏ డేటానైతే మనం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ కనుక చెప్తే అది ఏమైందంటే C1 అయిపోయింది. C1 అంటే కాలం నేమ్. ఆ తర్వాత మనం ఏం చెప్పాలి అంటే ఆపరేటర్ అనేది చెప్పాలి. ఆ తర్వాత ఏం చెప్పాలంటే వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మనం SQLలో క్వైరీ రాసేటప్పుడు ఎప్పుడు క్వైరీ రాస్తాము, స్పెసిఫిక్గా సమ్ పార్ట్ ఆఫ్ ద డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా సమ్ సెలెక్టెడ్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు SQL క్వైరీ లోపల మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అంటే కొన్ని ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. ఒక దాన్ని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని, మరొక వాటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటిది అంటే మనం ఇక్కడికి వెళ్తున్నాం, మనం తెచ్చుకునే వాల్యూ అనమాట. V1 అంటే ఏంటిదిరా వాల్యూ అనుకుంటాం కదా. ఆ వాల్యూ అనేది మనకి ఎలా ఉంది అంటే వాల్యూ అనేది నాకు ఎలా ఉండాలంటే ఇంటీజర్ రూపంలో కానీ లేకపోతే నాకు ఎలా ఉండాలి ఫ్లోటింగ్ రూపంలో కనుక ఉంది అనుకో, ఫ్లోట్ అంటున్నాం కదా, ఫ్లోట్ అనే రూపంలో కనుక ఉంది అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాల్యూ మనం తెచ్చుకోవాలనుకున్న కండిషన్ రాసేటప్పుడు ఆ కండిషన్ లోపల మనం వాల్యూ మెన్షన్ చేస్తాం కదా. ఆ మెన్షన్ చేసే వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే నాకు ఇంటీజర్ రూపంలో కానీ ఫ్లోటింగ్ రూపంలో ఉండే వాల్యూస్ని కనుక మనం కండిషన్లో కనుక స్పెసిఫై చేసేటప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తారన్నమాట. ఏ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అని ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఆపరేటర్స్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి, ఈ ఆపరేటర్స్ని ఏమని పిలుస్తారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. అంటే మనం డేటాబేస్ నుండి మనం ఏం చేస్తామంటే సెలెక్టర్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు అక్కడ వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ రూపంలో కానీ ఫ్లోట్ అనే రూపంలో ఉన్న డేటాని కనుక మనం ఏం చేస్తామంటే సెలెక్టర్ రోస్ కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. ఓకేనా, అలా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అన్నిటిని కూడా ఎలా అప్లై చేస్తామని చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేలో గూగుల్ చెప్పాను. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను నాకు ఇంటీజర్ రూపంలో కానీ అలానే ఫ్లోటింగ్ రూపంలో ఉన్న డేటాస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కాలమ్స్ ఉన్నాయి, ప్రైజ్ అనే కాలము, రేటింగ్ అనే కాలంలో ఉంది. అంటే ఈ రెండింటి మీద ఫస్ట్ చేద్దాం అన్నమాట ఇనిషియల్గా. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ప్రైజ్ అనే కాలం తీసుకున్నాను. ప్రైజ్
అనే కాలంలోకి వెళ్ళేసి నేను ఎంత అనుకున్నా అంటే నా దగ్గర బడ్జెట్ 2000 ఉన్నాయిరా నవీన్. 2000 రూపాయలు ఉంది మీ దగ్గర. 2000 రూపాయల్లో ఉన్న ప్రోడక్ట్స్ 2000 ఎగ్జాక్ట్లీ 2000 రూపీస్కి ఉన్న ప్రోడక్ట్స్ కనుక మనం తెచ్చుకోవాలనుకుంటున్నాంకో అప్పుడు ఇక్కడ ఆపరేటర్ పొజిషన్లో ఏం చేయాలంటే నవీను ఏం చేయాలంటే ఇక్కడ ఆపరేటర్ పొజిషన్లో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టామనుకో దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్. అంటే మనం ప్రైస్ అనే కాలం ప్రోడక్ట్ అనే టేబుల్లో ప్రైస్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలం లోపల ఎగ్జాక్ట్లీ 2000 అనే వాల్యూతో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో డేటా ఆ రోస్ని మాత్రమే తీసుకురా అని చెప్పాలి అనుకో మనం కంప్యూటర్కి. అప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తామంటే ఈ రూపంలో రాయడం అనేది చేస్తామన్నమాట. అప్పుడు నాకు కనుక చూస్తే ఏమైందంటే ప్రైస్ అనేది ఏమైందంటే 2000 ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు నాకు ఎంత కావాలంటే 2000 కనుక ఉన్నాయి అనుకో ఆ 2000 ఉన్న డేటా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుందో రావడం చెప్పింది. ఇలా కనిపించాం ఒకప్పుడు నాకేమవుతుందంటే 2000తో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే వస్తాయి. ఈ స్పేస్ అనేది చేసాను, ఇప్పుడు రన్ చేశాను. ఈ ఆపరేటర్ అనేది ఒక్కటి అది ఎగ్జాక్ట్లీ ఆ ఒక్కదానికి మీనింగ్ ఏంటంటే ఇంకో దాంట్లో చెప్తాను. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను రేటింగ్ చూద్దాం. రేటింగ్ ఎగ్జాక్ట్లీ నాకు ఎంత కావాలంటే 4 రేటింగ్ ఉన్నాయి కావాలనుకున్నాను. 4 ఇచ్చాను. 4 కూడా 4.5 అని ఇచ్చాను. అదేంటి ఆ రేటింగ్ అనేది ఆ ఈక్వల్ టు అనేది అప్లై అవ్వట్లేదు అనమాట. ఎందుకు అనేది ఈ డేటాబేస్ సపోర్ట్ చేయట్లేదు. మామూలుగా ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్లీ మనం చెప్పిన డేటాలో కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా వేరేనే మన మిస్టేక్ ఏంటిదిరా నవీను ఇక్కడికి సెమీ కాల్లో పెట్టాను అనమాట. ఓకేనా, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు నాకేమైంది అంటే ఎగ్జాక్ట్లీ నాకేమైందంటే 4.5 అనే రేటింగ్ ఏదైతే ఉందో ఆ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉంది ఎరా నవీన్? నో సార్. ఓకేనా, అలానే ఇప్పుడు నేను రెండోది చూస్తాను. ఫస్ట్ ఆపరేటర్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న సింబల్ని ఏమంటారు? లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండు కలిసి ఉన్నాయి. దాన్ని ఏమంటారు నవీన్? లెస్ దాన్ ఆర్ ఈక్వల్. దాన్ని ఏమంటారంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటారు అన్నమాట. ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఒక్క నెంబర్ తప్ప మిగతా ఏవైనా పర్లేదు వాటికి సంబంధించిన టేబుల్ని కనుక మనం డేటాబేస్ నుంచి కనుక తెచ్చుకోవాలంటూ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ 4 అనే రేటింగ్ కాకుండా ఆ 4 అనేవి ఉండకూడదు అనమాట. 4 కాకుండా 4.5 అనేవి కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ తీసుకురా, కానీ నాకు 4.5 అనే రేటింగ్ తప్ప మిగతావే రావాలనుకున్నాం. అలా కనుక మనం చెప్పాలి అనుకో మనం ఏం చేస్తామంటే ఆపరేటర్గా మనం ఏం చేస్తామంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కనుక ఉండడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇలా అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఆపరేటర్ గురించి చూద్దాం. నేనేం చేశాను, ఈక్వల్ టు అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తారో నేర్చుకున్నాను. ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తారో నేర్చుకున్నాను. అలా లెస్ దాన్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. లెస్ దాన్ అంటే ఏంటిదంటే మనం డేటాబేస్ నుండి మనం వాల్యూ చెప్తాం అనమాట. ఆ వాల్యూ కంటే తక్కువ అంటే మనం ఇప్పుడు సపోజ్ 10 అని అనుకో, 10 అనే నెంబర్ కంటే తక్కువగా ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్కి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. కావాలంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి చూద్దాం అనమాట. ఏం చేద్దామంటే రేటింగ్ 4.5 కంటే తక్కువ ఉన్న వాటన్నిటిని తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రేటింగ్ ఆపరేటర్ కాడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లెస్ దాన్ అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమవుతాయంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చూసాను 4.5 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్సే వచ్చేసింది అనమాట. ఓకేనా?
ఎగ్జాక్ట్లీ 4.5 అంతకంటే తక్కువ ఉన్నాయి తెచ్చుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కంపారిజన్ ఆపరేటర్ని వాడతాం. అలానే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు గ్రేటర్ దాన్ అనే కంపారిజన్ ఆపరేషన్ వాడి తెచ్చుకుంటాం. 4.5 అంతకంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? No, sir. ఏనా విన్ బాయ్ ఆల్ వచ్చినట్టేనా? No, sir. కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం వాల్యూ రాస్తున్నాం కదా, ఆ వాల్యూ రాసేటప్పుడు ఏమైనా ఉందంటారా నవీన్, నాకు వాల్యూ అనేది తీసుకుంటున్నాను. అలా వాల్యూ తెచ్చుకునేటప్పుడు నాకు ఏమైంది అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు V1 అంటే మనం కాలం నుండి డేటాని తెచ్చుకునేటప్పుడు నాకేమన్నాయి అంటే వాల్యూ వచ్చేసరికి నాకు ఏమైందంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటా ఉందన్నమాట. ఓకే దెన్ అంటే మనం తెచ్చుకునే డేటా అనేది ఎలా ఉందంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటా కనుక ఉందనుకో, ఆ డేటాని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. లైక్ అని జస్ట్ 1 సెకండ్. చెప్తుంది కిందనే వచ్చింది కదా, అడుగుతాడా అన్న ఓటీపీ ఉందా? ఓటీపీ చెప్తాను రాసుకో, ఒక అబ్బాయి వస్తుంది. $659135 $659135. Yes. Executed. ఓకే నాన్న, ఒక నిమిషం వస్తున్నారు నాన్న. సిక్స్ ఫైవ్ 9135 65 91 35 సుబ్బారావు. మురళి పంపాడు. మురళి అని అబ్బాయి నా అబ్బాయి. థ్యాంక్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డేటాని నేనేం చేద్దాం అనుకున్నా అంటే తెచ్చుకోవాలనుకున్నాను. ఏ రూపంలో ఉన్న డేటా? స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్లోని మరొక ఆపరేటర్ ఉందన్నమాట. అదేంటిదంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఈ లైక్ ఆపరేటర్ని అప్లై చేసేటప్పుడు ఎలా చేస్తామనే టెక్నిక్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు నేను ఒక డేటా కనుక తెచ్చుకోవాలనుకో ఆ డేటా అనేది నాకు ఎలా ఉండాలి అంటే ఎగ్జాక్ట్లీ కనుక ఉందనుకో, కొన్ని కామన్గా ఉన్నాయి అనమాట. ఎగ్జాక్ట్లీ నాకు స్ట్రింగ్ వాల్యూ కనుక తెలుసు అనుకో అప్పుడు నేను ఒకలా తెచ్చుకుంటాను. లేదు అనుకో దీన్ని ప్యాటర్న్స్ అంటారు అనమాట. లేదు అనుకో స్టార్టింగ్ వర్డ్ ఒక్కటే నాకు తెలుసు అనమాట, స్టార్ట్. మిగతా క్యారెక్టర్స్ ఏంటియో నాకు తెలియదు స్ట్రింగ్ రూపంలో. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా తెచ్చుకుంటాం అనేది నేర్చుకుంటాం. ఎండ్ వర్డ్ ఒక్కటే తెలుసు, రిమైనింగ్ నాకు తెలియదు. అలాంటప్పుడు ఎలా తెచ్చుకుంటాం అనేది చూస్తాం. అలానే దాంట్లో ఒక క్యారెక్టర్ మాత్రమే తెలుసు, ముందలే ఉంటాయి వెనకేముంటాయో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కంటైన్ అనే ఒక ప్యాటర్న్ యూజ్ చేసేసి తెచ్చుకోవచ్చు అనమాట. లేకపోతే నాకేంటిదంటే నాకు ఒక వర్డ్ అంతా తెలుసు, ఆ వర్డ్ తర్వాత ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే ఏంటిదో తెలియదు అనమాట, మర్చిపోయాను. అలాంటి డేటాని కూడా మనం సెర్చ్ చేయాలంటే ఏం చేస్తారంటే కొన్ని కామన్ ప్యాటర్న్ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను,
అంటే ఒక డేటాబేస్ నుండి మనం పర్టికులర్గా మనం ఏం చేస్తాం అంటే కొన్ని స్పెసిఫిక్ డేటాని కనుక డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలనుకో, అలా చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే వేర్ అనే ఒక కండిషన్ యూజ్ చేసేసి డేటాబేస్ నుంచి తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా తెచ్చుకునేటప్పుడు కండిషన్లో అప్పుడు ఏం చేస్తాం, కాలం నేము, ఆపరేటరు, వాల్యూ అనేది ఇస్తాం. ఆ వాల్యూ మనం తెచ్చుకునేటప్పుడు వాల్యూస్ అనేవి ఇంటీజర్ రూపంలో ఉన్నాయి అనుకో, అప్పుడు ఆపరేటర్స్ అనేవి ఏమి ఇవ్వాలంటే కాలంకి వాల్యూకి మధ్యలో లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే డన్. అలా వాల్యూ అనేది మనం తెచ్చుకునేటప్పుడు అది స్ట్రింగ్ రూపం అంటే క్యారెక్టర్స్, మీ అందరికి తెలుసు కదా. స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని కనుక మనం ఇచ్చి తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ అనే కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అలా అచీవ్ చేసేటప్పుడు నేనేం చేద్దామంటే ఎగ్జాక్ట్లీ నాకు ఆ పేరంతా తెలుసు అనమాట. ఆ పేరంతా తెలిసినప్పుడు మనం డేటాని కనుక డేటాబేస్ నుండి రిట్రీవ్ చేయాలనుకో ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే డన్. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఇక్కడ స్ట్రింగ్ రూపంలో ఉన్న క్యారెక్టర్స్ 8 కాలమ్స్, నేమ్ అనే ఒక కాలం ఉంది, అలానే క్లాతింగ్ అనే ఒక కాలం ఉంది. అంతేనా కాదా? ఇలాంటి కాలమ్స్లో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు బ్రాండ్ అనే కాలం కూడా ఉంది. అలాంటి కాలమ్స్లో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. ఏం రాయాలి అంటే, ఇక్కడికి వెళ్ళి కాలం నేమ్ పెట్టుకున్నాను. నేను ఒక కాలం నేమ్ ఏంటంటే కేటగిరీ అని రాశాను. అని రాసేసి వాల్యూ వచ్చేటప్పుడు నేనేం చేశాను అంటే ఫుడ్ అని ఇచ్చుకున్నాను. ఫుడ్ అనేది ఇవ్వాలనుకో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే స్ట్రింగ్ రూపం వేస్తాం. ఫుడ్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఈ డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలరా నవీను, ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తున్నాం అంటే డేటాబేస్ నుండి కొన్ని సెలెక్టెడ్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. ఏంటిది, ఫుడ్కి సంబంధించిన కాలం ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను, మిగతా అన్ని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కాలం నేమ్ చెప్పేసి ఆపరేటర్ చెప్పి వాల్యూ అనేది ఇస్తాం ఫుడ్. ఇలా ఇచ్చేటప్పుడు మనం ఇచ్చిన వాల్యూ అనేది ఎలా ఉందో చూడి స్ట్రింగ్ రూపంలో ఉంది. ఇలా స్ట్రింగ్ రూపంలో కనుక ఉంది అనుకో, అప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఆపరేటర్ ఇచ్చామో ఈ ఆపరేటర్ పొజిషన్లో ఏం చేయాలంటే మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. వాటిలో కంపారిజన్ ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలంటే మనము లైక్ అంటారు, ఒకే ఒక్కటి ఉంటుంది అనమాట. లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేసేసామనుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే మన డేటాబేస్ నుండి వచ్చిన డేటా అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫుడ్ అనే కేటగిరీ వచ్చేసరికి ఫుడ్ అనే డేటాతో ఉన్న ఆల్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమైందంటే రావడం జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే అవుతుంది. ఈ లైక్ అయినా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ తెలిసిన డేటా కనుక తెచ్చుకోవాలనుకో లైక్ అయినా వాడవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ టు పెట్టుకున్నా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఈక్వల్ టు పెట్టుకున్నా కానీ ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఈక్వల్ టు పెట్టారు, మనం ఏంటి లైక్ పెట్టామనుకోవచ్చు. అంటే రెండిట్లో ఏది పెట్టినా కానీ ఏమైందంటే ఎగ్జాక్ట్లీ మనకి తెలిసిన డేటా కనుక అయ్యింది అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఆ డేటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఇక్కడ స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు లైక్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఏం చేస్తారంటే ఈక్వల్ టు పెట్టుకున్నా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే లైక్ ద్వారా చూద్దాం. లైక్. ఓకే డన్. దీంట్లో ఎగ్జాక్ట్లీ మనం సెర్చ్ చేయాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వాల్యూని కనుక మనం సెర్చ్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఈ రూపంలో సెర్చ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. మరొకటి ఏంటంటే స్టార్ట్ అనే ప్యాటర్న్ గురించి చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా డేటాబేస్ లోపల కేటగిరీ ఉంది. ఆ కేటగిరీలో నాకు ఏంటిదంటే నాకు ఏదో తెలియదు, మా నవీన్ కూడా చెప్పాడు, ఏదో బి మీద పేరు ఉంటుంది సార్, స్టార్టింగ్ బి అనే అక్షరం ఉంటుంది సార్, రిమైనింగ్ ఏదో మర్చిపోయాను, ఆ బి అనే పేరుతో ఉన్న ఫుడ్ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది సార్ అన్నాడు అనమాట. అరే బి అనే పేరుతో ఏముంటుందో చూద్దాం అనుకున్నాను. అలా మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో ఎగ్జాక్ట్లీ వాల్యూస్ నాకు తెలియదు అనమాట. కేటగిరీ నాకేం తెలుసు అంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే నాకు తెలుసు అనమాట, తర్వాత ఏ క్యారెక్టర్స్ ఉంటాయో నాకు తెలియదు. అలాంటప్పుడు మనం స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని కనుక
మనం తెచ్చుకోవాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం అచీవ్ చేయడం అనేది చేస్తారు. వాటిలో ఒకటి ఏంటిదంటే పర్సంటైల్ అంటారు అనమాట. పర్సంటైల్ అనే ఒక వైల్డ్ క్యారెక్టర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈజీగా డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే పర్సంటైల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే పర్సంటైల్ పెడతామో ఆ క్యారెక్టర్ ఆ పెట్టిన కార్డు నుండి 0 క్యారెక్టర్ నుండి ఎంతైనా వచ్చు, అది ఇన్ఫినిటీ. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఏమైందంటే వాటన్నిటికి మీనింగ్ పర్సంటైల్ అనమాట. అందుకని నేను ఏం చేశానంటే నా డేటాబేస్లో ఏదో బి పేరు ఒక్కటే తెలుసు నాకు, ఆ తర్వాత ఏమున్నాయో నాకు తెలియదు. ఆ బి పేరు తర్వాత ఎన్ని క్యారెక్టర్లైనా ఉన్నాయి, అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 1,00,000 క్యారెక్టర్లైనా ఉండొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఏదో నాకు తెలియనప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే పర్సంటైల్ అని కనుక పెట్టామనుకో బి తర్వాత ఇలా పెట్టి కనుక మనం సెర్చ్ చేసామనుకో అప్పుడు మనకి ఏమవుతాయి అంటే బి అనే పేరుతో ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయి అనమాట. నాకు బి లేదు కదా, ఇక్కడ ఎఫ్ అని పెడదాం, ఇక్కడికి వెళ్ళి ఎఫ్ అని పెడదాం. ఎఫ్ అనే పేరు పెట్టి నేను తర్వాత ఏముందో నాకు తెలియదు అనమాట. పర్సంటైల్ పెట్టి రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడు, స్టార్టింగ్ క్యారెక్టర్ ఏముంది ఎఫ్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా కానీ నాకేమైందంటే ఆ క్యారెక్టర్స్ ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా నాకేమైందంటే చూడు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? స్టార్ట్స్ విత్ అనే ప్యాటర్న్ ఎరా. అవును సార్. అలానే మరొక ప్యాటర్న్ ఉందన్నమాట. అదేంటిదంటే ఎండ్ విత్. అంటే నాకేం చెప్పాడు నవీన్ కూడా తెచ్చుకునేటప్పుడు, సార్ ఏదో మంచి ఐటెం ఉంది సార్, ఐటెం ఏందో తెలియదు కానీ నాకు ఆ బ్రాండ్ అనేది మంచిదంట సార్. నాకు ఈ డేటాబేస్లో మన దగ్గర ఉన్న డేటాబేస్లో బ్రాండ్ ఉన్న షర్ట్స్ ఉన్నాయి సార్, దాంట్లో ఏదో పేరైతే మర్చిపోయాను కానీ సార్ లాస్ట్ క్యారెక్టర్ మటుకు నాకు బాగా తెలుసు సార్ అని చెప్పాడు. అదేంటిదంటే ఈ అనేది ఒక్కటే తెలుసు సార్ నాకు, మిగతా అన్నీ మర్చిపోయాను సార్ నేను అని చెప్పాడు అనమాట. అలా మనం లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని డేటాబేస్ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకునేటప్పుడు లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే మనకు గుర్తుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏముంటాయో తెలియకుండా ఆ డేటాని మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి కేటగిరీ మారుద్దాం, ఎందుకంటే దీంట్లో 2 ఉన్నాయి. అందుకని నేను ఏం చేస్తానంటే బ్రాండ్ అనే కాలంలోకి వెళ్ళాను. బిఆర్ఈ అంటే బ్రాండ్ అనే కాలం నుండి నేను ఏం చేస్తున్నాను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి లాస్ట్ క్యారెక్టర్ తెలుసు అనమాట. ఈ అనేది మాత్రమే లాస్ట్ క్యారెక్టర్ అని తెలుసు, మిగతా ఏయో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈకి ముందల తీసుకెళ్ళి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో తెలియదు కదా, అప్పుడు నేను ఈ ముందల ఏం చేశానంటే పర్సంటైల్ అని ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి నేను వెంటనే ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే బ్రాండ్లో కనుక మీరు వెళ్ళి చూసానుకో లాస్ట్ ఎండ్ క్యారెక్టర్ ఏముందో చూడు, ఈ అనే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఓకే డన్. యాపిల్ అనే కంపెనీది వచ్చింది, రియల్మీ వచ్చింది, నైక్ అని వచ్చింది, రియల్మీ అని వచ్చింది. అంటే మన దగ్గర లాస్ట్ క్యారెక్టర్ ఒక్కటి తెలిసినప్పుడు స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా పర్సంటైల్ అనేది పెట్టేసి ప్లే అరౌండ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ కామన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. మరొక ప్యాటర్న్ ఏంటంటే కంటైన్ అనే ప్యాటర్న్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కంటైన్ అంటే ఏంటిదంటే మా నవీన్ కొన్ని మంచి బ్రాండ్ చెప్తారా అని చెప్పాను అనమాట. వాడు ఏం చెప్పాడంటే నాకు ఎన్ని చెప్పకుండా సార్ అదేదో తెలియదు సార్, ఈఎన్ అయితే మధ్యలో ఉంటాయి సార్, మధ్యలో వరుస పదాలు అయితే ఏంటిదంటే ఈఎన్ అంటారు సార్, షర్టు నేమ్ మంచి బ్రాండ్ సార్ అదేదో, కాకపోతే నాకు అంతా తెలియదు కానీ ఈఎన్ అంటారు సార్, ముందర ఏవో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, తర్వాత ఏ ఉన్నాయో నాకు తెలియదు. సో ఈఎన్ అనే పేరు మటుకి పక్కనే వస్తాయి సార్, ఈఎన్ అనే క్యారెక్టర్స్ మటుకి పక్కనే వస్తాయి సార్. ఆ పేరుతో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటో నాకు తీసుకురండి సార్, అది కనుక చెప్పారనుకో నేను ఈజీగా చెప్పగలను సార్ అదే షర్ట్ అనేది అని చెప్పాడనమాట. అలా చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కంటైన్స్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనోడికి ఏం తెలుసు, ఈఎన్ తెలుసు, స్టార్టింగ్ ఏముంటాయో తెలియదు, అలానే ఎండ్లో కూడా ఏముంటాయో తెలియదు, మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనోడికి తెలుసు అనమాట. ఈఎన్ అంటారు అనేసి మధ్యలో మాత్రమే తెలుసు, మీకు ముందలు ఏముంటాయో తెలియదు, వెనకేముంటాయో తెలియదు. ఎక్కడో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనకు తెలిసినప్పుడు వరుసగా ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందల పర్సంటైలు
వెనకాల పర్సంటైల్ పెట్టేసి రన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి మనం ఏం చేస్తామంటే వరుసగా ఈఎన్ అనే డేటాతో ఉన్న బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్స్ అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. అదేంటిదంటే డెనీమ్ అంటారనమాట. ఇలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇలా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకున్నాం అనమాట. అది ఏంటిది అంటే ఇక్కడ దాకా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అది ఏంటిదంటే అండర్ స్కోర్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను. అది కూడా చెప్పేస్తే ఏమైందంటే ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ గురించి మనం చూద్దాం. అండర్ స్కోర్ అనేది మరొక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అనమాట. అలా తెచ్చుకునేటప్పుడు నాకు ఏమైందంటే నాకు ఒక క్యారెక్టర్ మాత్రమే మిస్ అయ్యాను. మిగతా పేరంతా తెలుసు, ఎంటైర్ ద నేమ్ అంతా తెలుసు. కానీ ముందల కానీ వెనకాల కానీ మధ్యలో కానీ ఎక్కడైనా సరే ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే మనం మిస్ అయినా క్యారెక్టర్స్ని కనుక డేటాబేస్ నుండి కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అండర్ స్కోర్ అనే ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఏదో అంట మంచి ఫోన్ కంపెనీ అంట, మంచి ఫోన్స్ ఉన్నాయంట. ఆ బ్రాండ్ ఏంటిదో నవీన్ కూడా నాకు చెప్పలేదు సార్, నాకు కరెక్ట్గా అయితే తెలియదు. కానీ దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అయితే APPL అని అయితే ఉంటాయి సార్. తర్వాత ఏదో మర్చిపోయాను సార్. ఆ ఒక్క క్యారెక్టర్ కనుక తెలిస్తే మటుకి ఆ బ్రాండ్ తెచ్చుకోవచ్చు సార్ అని చెప్పాడు అనమాట. సో బ్రాండ్ అనేది మన ప్రోడక్ట్ అనే టేబుల్ లోపల బోల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి సార్. వాటిలో APPL అనేది తెలుసు, తర్వాత ఏదో క్యారెక్టర్ ఉంది సార్, అదైతే మర్చిపోయాను. కానీ ఆ కంపెనీ అనేది మంచిదంట సార్ ఫోన్స్కి అని చెప్పాడు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ కనుక మాత్రం మనం మిస్ అయ్యామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే రన్ చేసామనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే బ్రాండ్ నేమ్లో APPL తర్వాత ఒకే ఒక క్యారెక్టర్ ఉన్నది ఏంటంటే E అనే క్యారెక్టర్ కలుపుకొని ఏమైందంటే డేటాబేస్ ఉంది, ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే రిట్రీవ్ అవ్వడం అనేది జరిగిపోయింది. సపోజ్ మా నవీన్ గోరికి ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏందో తెలియదు, తర్వాత PP ఉంటుంది, తర్వాత L ఉంటుంది, తర్వాత క్యారెక్టర్ కూడా ఏందో తెలియదు. అలాంటప్పుడు మనోడు ఏం చేస్తాడని ఫస్ట్ ఏదైతే మిస్ అయ్యాడో ఆ సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ కాడ అండర్ స్కోర్ పెట్టేసి రన్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమైందంటే ఆ డేటా అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూని కనుక ఒక కండిషన్ రూపంలో నుండి కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే కొన్ని ప్యాటర్న్స్ని క్రియేట్ చేసుకుని అది ఏ ప్యాటర్న్లో ఉన్నాయో తెలుసుకొని ఆ ప్యాటర్న్స్కి మనం ఏం చేస్తామంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని అప్లై చేసేసి వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నవీన్ బాయ్. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని వాటి ద్వారా మనం ఏం చేద్దామంటే కొన్ని వర్క్ అనేది చేసేద్దాం. దాంట్లో నాకేం కావాలంటే నాకు హ్యారీ పోటర్ అంటే మన దగ్గర డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ నుండి నాకేం కావాలంటే కొన్ని బుక్స్ కావాలి. ఏ బుక్స్ కావాలంటే హ్యారీ పోటర్ అనే నేమ్తో ఉన్న బుక్స్ నాకు కావాలన్నమాట. ఆ బుక్స్ అన్నిటి కూడా మనం డేటాబేస్ నుండి కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటాం? ఈ క్వశ్చన్ టాస్క్ చేద్దాం. ఎలా తెచ్చుకుంటారు మురళి? ఎలా తెచ్చుకుంటారు? నా దగ్గర ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏముందంటే నేమ్ అనే కాలంలో బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేమ్స్. వీటిలో నాకు ఏంటంటే హ్యారీ పోటర్ అనే బుక్స్ చాలా ఉన్నాయి. ఆ హ్యారీ పోటర్కి సంబంధించిన బుక్స్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా తెచ్చుకుంటాం డేటాబేస్? లైక్ తర్వాత అక్కడ PPLలో ఫస్ట్ మనం అప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుంచి డేటాని కనుక తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ తర్వాత ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే ప్రోడక్ట్ తీసేసేసి
ఆ తర్వాత మనం ఏం చేయాలంటే Where? స్పెసిఫిక్గా కొన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాం కాబట్టి వేర్ అనే క్లాస్ పెట్టేసి ఇక్కడ కండిషన్ పెడతాం. మనం చెప్పే వాల్యూ అనేది ఏ ఏ కాలంలో ఉందో చెప్పేసి పక్కన ఆపరేటర్ చెప్తాను. Okay. మనం ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాం, Name. ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాము, హ్యారీ పాటర్ బుక్స్ తెచ్చుకోవాలనుకున్నాం. హ్యారీ పోటర్ బుక్స్ తెచ్చుకోవాలనుకున్నాను అంటే వాల్యూ ఇచ్చాను. ఆ డేటా తెచ్చుకోవాలంటే ఆ డేటా అనేది వాల్యూ ఇచ్చేసాను. ఆ వాల్యూ అనేది ఏ కాలమ్స్ లో ఉందో చూసుకోండి. కాలమ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, నేమ్ అనేది Name. అంటే కాలం ఇచ్చాను, నేమ్ వాల్యూ ఇచ్చాను, మధ్యలో ఆపరేటర్ ఇవ్వాలి. ఏ ఆపరేటర్ ఇవ్వాలి, Like. నాకు అక్కడ ఉన్న వాల్యూ కనుక చూస్తే ఏ డేటాలో ఉంది, అది స్ట్రింగ్ డేటాలో ఉంది. స్ట్రింగ్ డేటాలో కనుక ఉన్నప్పుడు మనం కండిషన్ కనుక రాయాలి అంటే అక్కడ ఏం చేయాలంటే మనము లైక్ అనే ఆపరేటర్ వాడాలి. లైక్ అని రాసేసి ఆఫ్టర్ దాట్ నేను ఏం చేశాను అంటే ఒక కంటెంట్ ఇచ్చేసేసి రన్ చేశాను. అంటే దీని మీనింగ్ ఏంది, ఇది రాసిన లైన్ యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంది, నేమ్ అనే దాంట్లో నేమ్ అనే కాలంలో హ్యారీ పోటర్ సంబంధించిన బుక్స్. ఎగ్జాక్ట్లీ Exactly. హ్యారీ పోటర్ అనే నేమ్ ఉన్న ప్రోడక్ట్స్ కనుక మనం తెచ్చుకోవాలని ఏం చేస్తాం అంటే ఇలా సెర్చ్ చేస్తాం. నాకేమంటే నో డేటా అంటే ఎగ్జాక్ట్లీ హ్యారీ పోటర్ అనే నేమ్తో ఏ ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు మనం హ్యారీ అని పెట్టి పర్సెంటేజ్ ఇచ్చి సెర్చ్ చేస్తాం. హ్యారీ Potter. పోటర్ అనే పేరే తెలుసు, అన్ని బుక్స్ కావాలన్నాడు కదా. అప్పుడు ఏం చేశానంటే దీని పక్కన వెళ్ళి ఇంకా ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని బుక్స్ కావాలన్నాను. అంటే హ్యారీ పోటర్ అనేది స్టార్ట్ లో మాత్రమే ఉంటది, ఆ తర్వాత ఏముంటాయో నాకు తెలియదు. కానీ అలాంటి బుక్స్ అన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ వర్డ్ ఒక్కటే తెలుసు, దాని తర్వాత క్యారెక్టర్స్ తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే పర్సంటైల్ అని పెట్టేసి నేను రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. క్యాట్ అంటే హ్యారీ పోటర్కి సంబంధించిన ఆల్ ద బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసింది. అంటే స్టార్ట్ వర్డ్ మాత్రం మనకి తెలిసేది, రిమైనింగ్ తెలియనప్పుడు ఏం చేస్తాం ఇలా పర్సంటైల్ పెడతాం. ఎండ్ వర్డ్ మాత్రమే తెలిసి ముందల వాట్స్ ఏంటో తెలియనప్పుడు ఏం చేస్తాం అంటే పర్సంటైల్ ముందర పెట్టేసి తర్వాత ఎండ్ వాట్ పెట్టేసి రన్ చేస్తాం. అలానే మనం ఏం చేస్తామంటే మధ్యలో పదాలు ఏవో తెలుసు, ముందర ఏముంటాయో తెలియదు, వెనకాల ఏముంటాయో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందర ఒక పర్సంటైల్ వెనకాల ఒక పర్సంటైల్ పెట్టేసి మనం అచీవ్ చేయడం ద్వారా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇలా మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసేసి డేటాబేస్ ఏం చేస్తామంటే డేటాని రిట్రీవ్ చేయడం చేస్తాము. దీంట్లో ఏమైనా డబ్బులు లేదండి. సో దాంతో నాకేమైందంటే ఈ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా నాకు అర్థమవుతుంది. దట్స్ ఇట్. అలానే మనం ఏం చేద్దాం అంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేసి వెళ్ళిపోతాం. యా, నాకేం చేస్తానంటే గాడ్జెట్స్, నాకేంటిదంటే బ్లూ షర్ట్స్, అంటే నాకు ఏం కావాలంటే బ్లూ షర్ట్స్ అనేవి మాత్రం తెచ్చుకోవాలి. స్టార్ట్ స్విచ్ చెప్పేసాను కదా నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు నేనేం చేద్దామంటే నాకు డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో నాకు ఏముందంటే ఏమున్నాయో నాకు తెలియదు. ఏంటిదంటే కేక్ అంటే నేమ్ అనే ఒక కాలం ఉంది, ఆ కాలంలో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ నాకేంటిదంటే నేను లాస్ట్ క్యారెక్టర్స్ తెలుసు అనమాట, సిఏకేఈ అనే పదాలు మాత్రమే ఉంటాయి అనుకున్నాను. అలాంటి పదాలు ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కనుక మనం తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటాం, ఎన్స్ విత్ వాట్ ముందల పర్సెంటేజ్. అంటే ఎండ్ క్యారెక్టర్ మాత్రమే తెలుసు అనమాట. తెలిసి ముందల క్యారెక్టర్స్ ఏవో తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూ కార్డ్ ఏం చేస్తామంటే పర్సంటైల్ కనుక ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఏమైందంటే ఆ నేమ్తో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాక్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్, చాక్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ అనే పేర్లన్నీ రావడం జరిగింది. ఇలా తెచ్చుకుంది. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే ఇక్కడ నాకేంటిదంటే ఏదో జీన్స్ అనే పేరు అయితే ఉంటుంది, మిగతా ఏంటి నాకు తెలియదు, ముందర ఏముంటాయో నాకు తర్వాత ఏమిటో తెలియదు. అలాంటప్పుడు డేటాబేస్ నుండి జీన్స్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకుందాం. జీన్స్ కి టూ సైడ్ పర్సెంటేజెస్. పర్సెంటేజ్. ఓకే, చూసాను. అప్పుడు నాకేమైందంటే బ్లూ జీన్స్ అని బ్లాక్ జీన్స్ అని రెండు రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు. అలానే మరొక ఎగ్జాంపుల్. సో దీంట్లో నాకు ఏమంటే సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సెషన్లో మనం ఏం చేస్తాం, రైటింగ్ అంటే ఏమో నేర్చుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ ఆపరేటర్ ఇంకా ఆపరేషన్ అంటే లైక్ అనే ఆపరేషన్ ఎలా ఆపరేషన్స్ అనేది నేర్చుకున్నాం.
అలానే నెక్స్ట్ ఇంటిగ్రల్స్. ఇన్ దిస్ సెషన్, ఈ సెషన్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పార్ట్లో ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ కొన్ని కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తాం అన్నట్టు. సో ఈ రోజు ఏం చేస్తామంటే మనం లాస్ట్ సెషన్లో ఏం చేసాము, ఎస్క్యూఎల్తో క్వైరింగ్ చేసేటప్పుడు అక్కడ ఏం చేసాము, ఒక కండిషన్ రాసేటప్పుడు వాటిలో వాడే కంపారిజన్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తామో మనం నేర్చుకున్నాం. రైట్ నౌ ఇన్ దిస్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇంకా కొన్ని క్వైరీ చేసేటప్పుడు మిగతా ఇంకా లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఆ లాజికల్ ఆపరేటర్స్ మిగతా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ సెషన్ అంతా నేర్చుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఈరోజు మన యొక్క ఎజెండా ఏంటో తెలుసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. రైట్ నౌ ఈ రోజు సెషన్ మనం ఏం చేస్తామంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ పార్ట్ 2, అంటే నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో వాటి తర్వాత పార్ట్ ఏదైతే ఉందో ఆ సెషన్ ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేసేసుకుందాం. దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అంటే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది, అండ్, ఆరు, నాట్ అనే ఆపరేటర్స్ని లాజికల్ ఆపరేటర్స్ అంటారు కదా. అంటే ఏంటిది, వీటిని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి చూద్దామన్నమాట. ఓకేనా. అలానే మనం లేటర్ మనం ఏం చేస్తామంటే ప్రెసెండింగ్ అంటారన్నమాట. అంటే ప్రెసెండింగ్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఆపరేటర్స్లో అండు ఆరు అలానే అండు నాటు, ఆరు నాటు అనే కంబైన్డ్ చేయడం అన్నమాట. ఈ కంబైన్డ్ చేసే ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తామనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఓకే, దెన్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమంటారంటే అండు, ఆరు, నాటు ఇలా ఉంటాయి చూడండి. వీటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఎప్పుడైతే మనం కండిషన్ రాసేటప్పుడు ఆ కండిషన్ కాడ మనం ఏం చేస్తామంటే అండు, ఆరు, నాటు అనే వాల్యూస్ని కనుక మనం రాసామనుకోండి, వాటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. అంటే ఈ లాజికల్ ఆపరేటర్ని మనం ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ఆపరేటర్ ఏంద్రన విను, అండ్ అనే ఆపరేటర్ని మనం ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే చూద్దాం. ఓకేనా. అసలు అండ్ ఆపరేటర్ అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డిస్కస్ చేసుకుందాం. ఈ అండ్ అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తాం ఏంటనే దాని గురించి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటారా, అసలు అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఈ లాజికల్ ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఒక పర్పస్లో వాడతాం. అసలు లాజికల్ ఆపరేటర్స్ని మనం ఎందుకు వాడాలి, వాటిలో అండ్ అనే ఆపరేటర్ని ఎప్పుడు వాడతాం ఏంటి అనే దాని గురించి చూద్దాం. అంటే మన దగ్గర ఏమున్నాయి అంటే కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనం డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకున్నవిను సమ్ సెలెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద రోస్ని కనుక మనం ఏం చేసామంటే సమ్ స్పెసిఫిక్ రోస్ని కనుక మనం డేటాబేస్ నుండి కనుక రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక కండిషన్ అనేది మేక్ చేసి ఆ కండిషన్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మన కండిషన్ ఏవైతే డేటాబేస్లో రోస్ సాటిస్ఫై అవుతాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెచ్చుకుంటాం. అలానే మనం ఏం చేస్తున్నాం అంటే నా దగ్గర ఉన్న కండిషన్స్ అనేవి ఏం చేస్తానంటే 2 అంతకంటే ఎక్కువ కండిషన్స్ ఇచ్చాను. అంటే 2 అంతకంటే ఎక్కువ కండిషన్స్కి సంబంధించిన డేటాని కనుక డేటాబేస్ నుండి మనం రిట్రీవ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా చేసేటప్పుడు దానిలో అండ్ అనే ఆపరేటర్ గురించి ఫస్ట్ మనం చూద్దాం అన్నమాట. అంటే మల్టిపుల్ కండిషన్స్ని కనుక మనము యూజ్ చేసేసి ఒక వేరే క్లాస్ లోపల మల్టిపుల్ కండిషన్స్ని కనుక మనం రాసామనుకోండి, ఆ కండిషన్స్ అన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ కండిషన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకో డేటాబేస్ నుండి డేటాని, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడమే చేస్తారన్నమాట. అలా తెచ్చుకునేటప్పుడు వన్ ఆఫ్ ద లాజికల్ ఆపరేటర్ గురించి ఇప్పుడు చూద్దామన్నమాట. దానిలో ఫస్ట్ వన్ ఏమంటారంటే అండ్ అనే ఆపరేటర్ అని పిలుస్తారు. అండ్ అనే ఆపరేటర్ అంటే ఏంటి, ఏం చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అండ్ అనే ఆపరేటర్ ఏంటంటే మనం డేటాబేస్ నుండి
కొంత డేటా తెచ్చుకోవాలనుకున్నాం. ఆ డేటా అనేది ఏం చేద్దామంటే ఒక కండిషన్ 1, కండిషన్ 2 అంటే 2 కండిషన్లో ఉందన్నమాట. నా దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉంది. అంటే నేను డేటాబేస్ నుండి కొంత డేటా తెచ్చుకుందాం అనుకున్నాను. అంటే బ్రాండ్ అనే ఒక కాలం ఉంది, ప్రైస్ అనే కాలం. ఆ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అనుకున్నాను. అంటే అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకుందాం అనుకున్నాను. ఎలాంటి డేటా తెచ్చుకుందాం అనుకున్నానంటే కొన్ని పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి తగిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నాకేముందంటే ఒక కండిషన్, ఇంకొక కండిషన్ అంటే మల్టిపుల్ కండిషన్స్కి సంబంధించిన డేటాని డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్లీ ఆ 2 కండిషన్లో ఉన్న డేటా కంపల్సరీ నాకు రావాలి అనేది కనుక మనం డేటాబేస్ నుండి కనుక డేటాని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అండ్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తాం. అంటే మనం ఒక డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఒక కండిషన్ ఫామ్ చేసి ఆ కండిషన్ స్పెసిఫై చేసిన రోస్ అంతా తెచ్చుకుంటాం. అలా నేను ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకుందాం అనుకున్నాం. అలా నా దగ్గర ఏమంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ కండిషన్కి ఇచ్చిన డేటాని కనుక డేటాబేస్ నుండి కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 2 కండిషన్ సాటిస్ఫై అయిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అండ్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారంటే సింటాక్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని చెప్పేసి వేరేని క్లాస్ పెట్టేసి అక్కడ కండిషన్ 1 రాసేసి తర్వాత కండిషన్ 2 రాసేసి ఆ రెండింటి మధ్యలో అండ్ అని పెట్టేసి ఆఫ్టర్ సెకండ్ కండిషన్ అయిపోయిన సెమీకాలన్ కనుక పెట్టామనుకోండి, అప్పుడు ఏమైందంటే ఫస్ట్ కండిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న డేటా వస్తుంది. సెకండ్ కండిషన్లో మనం ఏదైతే చెప్పామో ఆ కండిషన్లో ఉన్న డేటాకి తగిన రెండింటి యొక్క రోస్ ఏవైతే ఉంటాయో ఆ రోస్ యొక్క డేటా అనేది మనకు రావడం జరిగింది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని ద్వారా అర్థం చేసుకున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకేమనుకున్నానంటే మా హరివందన్ అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి 4th ఫైనల్ ఇయర్ అనేది జరుగుతుందంట. ఆ ఫైనల్ ఇయర్ జరుగుతుంటే హాలిడేస్ అన్నీ అయిపోయినాక ఆ అమ్మాయి ఏమైందంటే ఇంటికానికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కొన్ని బట్టలు కొనుక్కోమ్మా అనేసి కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఎంత ఉన్నాయంటే ఆ అమ్మాయి ఖర్చులు పోని ఒక 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆ అమ్మాయి మంచి బట్టలన్నీ కొనుక్కోవాలనుకుంది. ఆ బట్టలు కొనుక్కోవాలనుకుందనుకో, క్లాత్స్ కొనుక్కోవాలనుకుంది. అలాంటి క్లాతింగ్ కనుక కొనుక్కోవాలంటే ఆ అమ్మాయి దగ్గర అనుకుందంటే ప్రైస్ 1000 రూపాయల్లోనే ఉండాలి. ఆ అమ్మాయికి ఏం కావాలంటే అవన్నీ కూడా ఏం కావాలంటే బట్టలే రావాలన్నమాట, క్లాత్ లేకుండా ఉండాలన్నమాట. అలాంటి ప్రోడక్ట్స్ కనుక తెచ్చుకోవాలనుకో డేటాబేస్ నుండి ఎలా తెచ్చుకుంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూసానమాట. ఎలా తెచ్చుకుంటుందంటే అప్పుడు ఈ అమ్మాయి ఎలా తెచ్చుకుంటుందంటే ఆ అమ్మాయి ఏం కొనుక్కోవాలనుకుంటుంది, కేటగిరీ వచ్చేది ఏంటిది, క్లాతింగ్ తెచ్చుకోవాలనుకుంటుంది. వాటి ప్రైస్ ఎంత ఉండాలి, 1000 రూపాయల కంటే తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు అలాంటి ప్రోడక్ట్ని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం క్వైరీ అనేది ఎలా రాస్తారంటే డేటాబేస్ లోపల సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసేసి ప్రోడక్ట్ టేబుల్ మీద రాసి పేరు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళేసి ఏంటిది క్లోతింగ్ అంటే క్లాత్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయో చూసుకుంటాం. అంటే ఏ కాలంలో ఉన్నాయి, కేటగిరీ అనే కాలంలో ఉన్నాయి కాబట్టి కేటగిరీ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఏం చేస్తామంటే క్లోతింగ్ అని ఇస్తాం. అలానే ఇంకా ఈ అమ్మాయికి ఏం కావాలనుకుంది, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి బట్టలు కొనుక్కోవాలనుకుంటుంది. ఆ బట్టల కాస్ట్ ఎంత ఉండాలనుకుంది, 1000 రూపాయలు ఉండాలనుకుంటుంది. అంటే క్లోత్ల కోసం మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ రాస్తాము. ఆ అమ్మాయి ప్రైస్ 1000 రూపాయల కంటే తక్కువ ఉండాలి కాబట్టి మరి ఏం చేస్తాం, మరొక కండిషన్ రాస్తాం. ఈ 2 కండిషన్కి సంబంధించిన డేటా మాత్రమే నాకు కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం అంటే అండనే ఆపరేటర్ని ఇలా ప్రజెంట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అన్నమాట. ఇదే కండిషన్ మనం ఏం చేద్దామంటే డేటాబేస్లో ఎలా అప్లై చేస్తాము అనే దాని ద్వారా మనం ఏం చేద్దామంటే మన ప్రోడక్ట్ని ఎలా తెచ్చుకుంటాం అనేది మనం ఏం చేద్దాం ఒకసారి ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ప్లేయర్ అని చేసి వచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మా అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే మా అమ్మాయికి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, మా హరివందన్ అనే అమ్మాయికి ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో ఈ అమ్మాయి ఏం చేద్దామంటే క్లాత్ అనేది కొందామనుకుంది అనమాట. క్లాత్ అనేది ఎక్కడ ఉందో చూస్తే ఫస్ట్ మనం ఏదైనా క్వైరీ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా పారామీటర్స్ చెప్పారో లేదో చూసుకుంటాం. ఆ పారామీటర్స్ ఏవైతే చెప్పారో ఆ పారామీటర్స్ ఉన్నాయో లేదో చూసుకొని ఆ పారామీటర్స్ రాసిన తర్వాత మనం ఏ టేబుల్ నుండి తెచ్చుకోవాలనేది చెప్పడం అనేది చేస్తారన్నమాట. అంటే ఒక క్వైరీ రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాయరన్నమాట ఎవరైనా సరే డేటాబేస్లో చేసేటప్పుడు.
ఫస్ట్ మనకి ఏం చెప్తారంటే మనకు ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ ఏంటిదంటే మా హరివందన అనే అమ్మాయి, ఆ అమ్మాయికి క్లోతింగ్ అనేవి కావాలి. వాటి ప్రైస్ ఎంత ఉండాలంటే లెస్ దాన్ 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే కొనాలనుకుంటుంది. ఆ డేటాని మాత్రమే డేటా చేసింది తీసుకురా అని చెప్పారన్నమాట నాకు మేనేజర్ వచ్చేసి. అలా చెప్పినప్పుడు నేను ఏం చేస్తానంటే అలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్వైరీ అంతా రాయనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఏం కండిషన్ చెప్పారో రాసుకుంటాను అన్నమాట. ఆ అమ్మాయి ఏం కావాలనుకుంది, క్లాత్లు కావాలనుకుంది. ఓకేదా, ఈ అమ్మాయికి ఏం కావాలి, క్లోతింగ్ కావాలంట. క్లోతింగ్ అంటే నా వెబ్సైట్లో నాకు ఏమంటే గోల్డ్ అని కాలం నేమ్స్ ఉంటాయి కాబట్టి డేటాని ఆ కాలం నేమ్లో క్లోతింగ్ అనేది ఏ కాలంలో ఉందో చూసుకుంటాను. ఓకేదా, క్లోతింగ్ కావాలనుకుంటున్నాను కాబట్టి క్లోతింగ్కి ఒక కండిషన్ రాస్తాను. ఏంటిది కండిషన్ ఏంటి, కేటగిరీ అని రాసేసాను. ఆ కేటగిరీ ఏంటి క్లోతింగ్ కాబట్టి కాలం నేమ్ రాసాను. వాల్యూ చెప్పింది, ఎంఐ చెప్పింది వాల్యూ అని నాకు అర్థమైంది. అంటే వాల్యూని నేను ఏం చేశాను, ఒక కండిషన్ రాసి పెట్టుకున్నాను. కండిషన్ రాయాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఆపరేటర్ వాడాలి. క్లోతింగ్ అనేది ఏంటిది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డేటాని కనుక తెచ్చుకోవాలనుకో ఆపరేటర్ ఏం వాడాలి, లైక్ అని వాడాను. ఓకేనా, ఆ తర్వాత నాకు ఏం కావాలనుకుంది, ఇంకోటి రేట్ వచ్చేసరికి 1000 రూపీస్ కంటే తక్కువ ఉండాలండి. 1000 అంటే ఏంటిది, 1000 అనేది ఒక వాల్యూ. ఆ వాల్యూ అనేది ఎక్కడ ఉంది, మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఏ కాలంలో పెట్టుకున్నాం, 1000 అనేటప్పుడు ప్రైజ్ అనే కేటగిరీలో పెట్టాం. అంటే ఇక్కడికి నేను ఏం చేస్తుంటే కండిషన్ రాసుకున్నాను, ప్రైజ్ అని రాసుకున్నాను. ఆ ప్రైజ్ ఎంత ఉండాలి, నేను చెప్పిన వాల్యూ కంటే తక్కువ ఉండాలి. నేను చెప్పిన వాల్యూ కంటే తక్కువ ఉండాలంటే అప్పుడు ఏ ఆపరేటర్ వాడాలి, లెస్ దాన్ అనే ఆపరేటర్ వాడాలి. ఈ రెండు రాశాను. అప్పుడు నేను చూస్తే ఏమైంది అంటే ఈ రెండు ఏమేంటి చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ది కనుక చూసానుకో, ఈ మొత్తం వాల్యూ కాలం నేము ఆపరేటర్ వాల్యూ కనుక ఉందనుకో దాన్ని ఒక కండిషన్ అంటారు. ఇక్కడ ఉందనుకో దీన్ని ఏమంటారంటే మరొక కండిషన్ అంటారు. అంటే రెండు కండిషన్స్ రాశాను. ఈ రెండు కండిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఆ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ కనుక పెట్టామనుకో ఆ రెండు కండిషన్కి సంబంధించిన ఆల్ ద డేటా మొత్తం రావడం జరిగిపోయింది. ఓకే, దాని కండిషన్ అయిపోయింది. ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఎక్కడి నుండి రావాలి అని చెప్పాలి. మనం ఎలా చెప్తాం నవీన్, ఫ్రమ్ అని చెప్తాం. నుండి అంటే ఫ్రమ్ అంటాం కదా, ఫ్రమ్. ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాను, ప్రోడక్ట్ అనే టేబుల్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రోడక్ట్ అని టేబుల్ నేను రాశాను. అయిపోయింది, ఈ టేబుల్ నుంచి తెచ్చుకుంటున్నాను. ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఆల్ కాలమ్స్ అనుకున్నాను, అందుకో స్టార్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఎన్ని కాలమ్స్ తెచ్చుకోవాలనుకున్నాను, అన్ని కాలమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాస్తాం. సెలెక్ట్ అని రాసేసి మనం క్వైరీని కనుక పాస్ చేసేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమైంది అంటే క్లోతింగ్ అనే కేటగిరీతో ఉన్న ప్రోడక్ట్స్ అలా నాకు ఏమైందంటే ప్రైజ్ అనే కాలంలో 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ రెండు కూడా ఏమవుతాయి అంటే రావడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే SQLలో అందరినీ ఆపరేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అందరినీ లాజికల్ ఆపరేషన్ యూజ్ చేసి అచీవ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తాం. దీంట్లో ఒక ఇన్సర్ట్ అవుతుంది, ఏమన్నా డౌట్ ఉంది? ఓకేనా, టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ అనేది నేర్చేసుకోండి. ఓకేనా, ఓకే.